మా పార్టీ తరపున ఈ సవాల్ను స్వీకరిస్తా ఉన్నాం. ఇందులో ముఖ్యమంత్రి గారి తరపున నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లో జరిగిన వేడుకల్లో పార్టీ నేతలు కార్యకర్తల సమక్షంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు భారీ స్వాగతం లభించింది. పార్టీ పటిష్టత కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేస్తా అన్నారు రామచంద్ర. ఇక మోదీ అభివృద్ధి మార్గదర్శకతతో తెలంగాణలో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా నిలపడం లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై పోరాటం ముమ్మరం చేస్తామని, అన్ని వర్గాలను చేర్చుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నారు. చిన్నారులు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చిన్నారులపై లైంగిక హింసను సమాజం మొత్తం ఖండించాలని పిలుపునిచ్చారు. బాధితులకు భరోసా కేంద్రాల ద్వారా అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నామని తెలిపారు. చిన్నారులకు జరిగే లైంగిక దాడుల కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళలు, బాలికలు భయపడకుండా బహిరంగంగా తిరిగే వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధితులకు మద్దతుగా నిలవాలని, చట్టాలను గౌరవిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. And moral framework and counseling in a friendly environment. Telangana pioneered child-friendly courts run by Hyderabad Bharosa Center. The goal is not just faster cases disposal, but total child protection and development. POCSO Act and Juvenile Justice Act are highly progressive instruments in our legal framework, but they come with problems. We must ensure procedure help child victims, not hurt them. We must also end child pornography and impose strict punishments. Social media abuse of children must also be treated without mercy for culprits. Our state government is fully ready to take all steps. We must ensure justice and compassion for children not only in courts but also at police station, child centers and in every step of this process. I appeal to all of you, respected judges, police officers, CWCs, development partners, let us move forward with a shared mission. Justice is not just about conviction. It is about restoration, about dignity and reclaiming childhood. Thank you. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను తాను స్వీకరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రైతు సంక్షేమంపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు తాను సిద్ధమని వెల్లడించారు. ఈ చర్చకు ప్లేసు, డేటు, టైం అన్ని సీఎం రేవంత్ కి ఇష్టమైనవే కావచ్చని స్పష్టం చేశారు. రైతుల కోసం పనిచేసిన వారు ఎవరు అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చర్చకు మాజీ సీఎం కేసీఆర్ రాక అవసరం లేదని, తానే చాలు అని ధైర్యంగా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో, బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందన్న దానిపై తాను సిద్ధంగా ఉన్నానన్నారు కేటీఆర్. రెడీగా ఉంటాం, ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే
మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు, మీకు పాపం బూతులు తిట్టడమేమో ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడం, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. మేము రెడీ. నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ, లేదా అంబేద్కర్ కాడ పెడతావా, కొండారెడ్డి పల్లెలో పెడతావా, చింతమడకలో పెడతావా, కొడంగల్లో పెడతావా, గజ్వేల్లో పెడతావా, ప్లేస్ నీ ఇష్టం, ఎక్కడంటే అక్కడికి వస్తాం. కానీ నువ్వు తప్పించుకోపోయే బాబత్ మాకు తెలుసు. నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు? ఈయనకి ఏంటంటే అలవాటు, బురద చల్తాడు, అవతల పడతాడు, ఇట్లా చల్తాడు, ఏదో మాట అంటే డైలాగే నేను ఎక్కడన్నా అని మళ్ళా పోతాడు. ఆయననే చెప్పిండి, నిన్న కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. చాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్ లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం, నువ్వే ఛాలెంజ్ ఇసిరినావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం, నీళ్లకు నీళ్లు పాలకు పాలు. ముఖ్యమంత్రి గారు ముచ్చటపడుతున్నారు. నిన్న తన 5 ఏళ్ల పాలనలో దళితుల అభివృద్ధిని 100 ఏళ్ల వెనక్కి నెట్టిన వ్యక్తి జగన్ రెడ్డి అని ప్రతిపాడు ఎమ్మెల్యే బర్ల రామాంజనేయులు మండిపడ్డారు. ఎన్నో దళిత కుటుంబాలను వేధించడంతో పాటుగా అనేక మంది ప్రాణాలు కోల్పోయిన దుస్థితికి జగన్ పాలనే కారణమన్నారు. ఇటీవలే దళిత వృద్ధుడు సింగయ్య మరణానికి కూడా జగన్ పాలన బాధ్యుడని స్పష్టం చేశారు. ఇలాంటి గతం ఉన్న జగన్ ఇప్పుడు దళితుల ఆపద్బాంధుడు చంద్రబాబు గారి గురించి మతి భ్రమించినట్లు మాట్లాడడం దారుణమన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం దళిత సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి దళితుల కోసం ఏ ఒక్క మెరుగైన కార్యాచరణ కూడా చేపట్టలేదని, అటు పాలనను మర్చిపోయి తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. దళితుల మనోభావాలను అవమానించేలాగా జగన్ వ్యాఖ్యలున్నాయన్నారు. చేయాలన్నటువంటి ఆలోచన కూడా లేకుండా కారు కింద పడినటువంటి సింగయ్యని మనం బజార్లో ఎక్కడైనా కుక్క చనిపోతే ఎలాగైతే ఈడ్చుకొని పక్కన పారేస్తామో అలా పాడేశారన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తే, చంద్రబాబు నాయుడు గారు ఏమో దళితులను అవమానపరిచారు అన్నటువంటి కోణంలో మాట్లాడడం ఎంతవరకు సబబు అన్నది ప్రజలు గమనిస్తున్నారు. ఇది వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా సబబు కాదు. అసలు దళితుల్ని ప్రేమించింది, దళితుల్ని హక్కును చేర్చుకున్నది, దళితుల పథకాల్ని అమలుపరిచింది, దళితుల యొక్క సప్లాన్ని ఏర్పాటు చేసి దానికి నిధులిచ్చి దళితులను అభివృద్ధి పాత్రలో నడిపించింది చంద్రబాబు నాయుడు గారు. ఇది చరిత్ర చెప్తుంది, వర్తమానం చెప్తుంది. మీరు దళితుల స్కీములు రద్దు చేసి సప్లాన్ నిధులు దారి మళ్లించి దాదాపుగా కేంద్ర ప్రయోజిత పథకాల్లో దళితులకు ఉపయోగపడేటటువంటి పథకాలన్నిటికీ కూడా కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులకి మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక వాటన్నింటినీ నిలిపేసి 5 సంవత్సరాలు మీ పాలనలో దళితుల్ని విధ్వంసం చేశారు. దళితుల మీదే దళితులు కేసులు పెట్టారు. మాస్క్ అడిగిన పాపానికి దళితుడైన సింగయ్యను తన కాన్వాయ్తో ఢీకొట్టి చంపిన ఘటన తర్వాత జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలకు తెరతీశాడని లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సింగయ్య కుటుంబాన్ని మానవత్వంతో ఆదుకున్న మంత్రి నారా లోకేష్ పై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. మానవత్వం లేని వ్యక్తి జగన్ దళిత సమాజానికి మంచి చేసే వారిపై దుష్ప్రచారం చేస్తున్నారని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. దళితును ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాడే తప్ప అభివృద్ధికి ఏ చర్యలు తీసుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు. సింగయ్య చావును రాజకీయ లబ్ధికి వాడుకోవాలన్న జగన్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. లోకేష్ చూపిన మానవీయతను మర్చిపోలేనని విధంగా సమాజం గుర్తించిందన్నారు. దళితుల మనోభావాలతో ఆడుకునే నాయకత్వాన్ని ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వచ్చాయన్నారు. అతని చావుకి కారణమైనటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం చూసింది. జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం మానవత్వాన్ని ప్రదర్శించకుండా బుద్ధి అయిపోయాడు. వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా మానవత్వాన్ని ప్రదర్శించకుండా లాగి ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరూ మానవత్వాన్ని ప్రదర్శించకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ బాధ్యతగా అట్లాగే మానవత్వాన్ని ప్రదర్శిస్తూ సింగయ్యని కాపాడాలనే ప్రయత్నం చేశారు. అట్లాగే వైద్య సిబ్బంది వాళ్ళ యొక్క అంబులెన్స్ లో తీసుకొని వెళ్లి అతని ప్రాణాలు కాపాడాలని మానవత్వాన్ని ప్రదర్శించారు. ఈ రెండే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా
ఆయన పార్టీతో మనకు అనవసరం, అతను చిన్న కార్యకర్త, మా ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి కల్లూరి శ్రీనివాస్ అనే అతను వెళ్లి సింగయ్య భార్యను పరామర్శించి కొంత డబ్బులు ఇచ్చి ఇంకా ఏదైనా అవసరం అయితే. రైతు సంక్షేమంపై కేటీఆర్ ఇచ్చిన సవాల్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాట్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో తేల్చుకుందాంరా అంటే మీ నాన్న రావడం లేదు, నువ్వేమో బస్తీ మీ సవాల్ అంటావు, చాలా జబర్దస్తిగా చెప్తున్నావు, నీతో చర్చిస్తే బావ వస్తాడు, ఆయనతో మాట్లాడితే చెల్లెలు మాట్లాడుతుందంటారు. ఈ కుటుంబ రాజకీయ నాటకం ఏంటంటే ప్రజలకు క్లారిటీ రావడం లేదు అని విరుచుకుపడ్డారు ఆయన. ఇక చర్చకు టైం ప్లేస్ అన్ని మీ నాన్నే నిర్ణయించాలని చెప్పారు. రైతు సమస్యలే కాదు, ఏదైనా ప్రశ్న అడగాలంటే కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో నేరుగా సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకత్వం నుంచి ఎవరొచ్చినా తాము ఎదుర్కొనే ధైర్యం ఉందని తేల్చి చెప్పారు. అయితే బాగుంటుంది అనేది మా ప్రతిపాదన. రైతుల సమస్యలే కాదు, అన్ని రకాలు మీరు ఏ ప్రశ్నలైనా అడగొచ్చు, ఏదైనా సమాధానం చెప్పొచ్చు, మీ ఇష్టం వచ్చిన సమయం ఉంటుంది. అసెంబ్లీలో తేల్చుకుందాం రా అని అంటే మరి మీ డాడీ ఏమో అసెంబ్లీకి రావట్లేడు, నువ్వేమో బస్తీ మేసావాలని చాలా జబర్దస్తిగా చెప్తా ఉన్నావు. మరి నిన్నేమో ఎవరు పట్టించుకునేటట్లేదు, మీ పార్టీలోనే మీరు ముగ్గురు అయిపోయినరు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో చర్చించాలి, లేకపోతే ప్రభుత్వం ఎవరితో చర్చించాలి అని అంటే ప్రతిపక్ష నాయకులతో చర్చిస్తారు. మీలాంటి వాళ్ళతో చర్చించాలంటే మీ క్రెడెన్షియల్స్ సమస్య ఉంది. మీతో ఇప్పుడు నీతో చర్చిస్తే మీ బావతో చర్చ. బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తాము తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం స్పష్టం చేశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ అనే అంశంపై హైదరాబాద్లోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ ప్రాజెక్టు తెలంగాణకు తీవ్ర అన్యాయాన్ని తెచ్చిపెడుతుందని విమర్శించారు. సదస్సులో నీటిపారుదల నిపుణులు లక్ష్మీనారాయణ ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు, కేంద్ర వైఖరి, తెలంగాణకు కలిగే నష్టాలపై విశ్లేషణాత్మకంగా వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన నీటి అన్యాయానికి ఇంకా విరామం లేదని, బనకచర్ల ప్రాజెక్టు అదే కుట్రకు కొనసాగింపని కోదండరాం పేర్కొన్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకే ప్రతి తెలంగాణ బిడ్డ అప్రమత్తంగా ఉండాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తున్న మోసం ఏంటంటే పోలవరం గర్భంలో నుంచి నీళ్లు తీసుకుపోతున్నారు. అవి నికర జలాలే తప్ప వరద జలాలుగా మనం గుర్తించడానికి వీల్లేదు. వాళ్లకున్నటువంటి హక్కులకు మించి ఇంకా ఎక్కువనే వాడుతున్నారు. 200 టీఎంసీలను ఎత్తి తోడుకొని వాటిని మేము బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ దగ్గర కాలువలో పోస్తామని చెప్పి అంటున్నారు. కానీ వాస్తవానికి జరిగేది ఏంటంటే అది పోలవరం నుంచి తీస్తున్నారంటే నదిలో ఉన్న నికర జలాలను వాళ్ళు వాడుతున్నట్టే లెక్క. ఒక రకంగా కేసీఆరే దీనికి అవకాశం కల్పించాడు. అంటే కేంద్రమేమో తెలంగాణకు అన్యాయం చేస్తుంటే వాళ్ళు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. తెలంగాణకు నదీ జలాల్లో న్యాయమైనటువంటి వాటా పంచిచ్చేటువంటి పని ఇప్పటి వరకు వాళ్ళు చేయటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కేటీఆర్ కు అర్థం కాలేదన్నట్లుగా కనిపిస్తుందని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉన్న కేటీఆర్ ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటే ప్రెస్ క్లబ్ కు రమ్మనడం ఏమిటి అంటూ ప్రశ్నించారు. డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్ పెట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సొంత చెల్లెలే నేను నాయకునిగా గుర్తించడం లేదని సీతక్క పంచి సంధించారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న మీ నాన్న కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మని అక్కడే చర్చిద్దామని సవాల్ విసిరారు. రాష్ట్రానికి అనుకూలంగా ఉండాలంటే అసెంబ్లీయే సరైన వేదిక అని, మైకల ముందు నాటకాలు ఆపి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని హితవు పలికారు. గుర్తింపు సమస్య ఉంది. ఆయన నాయకత్వాన్ని ఆయన చెల్లెనే అంగీకరిస్తలేదు. ఆయన నాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నేను ఒప్పుకోను, మా నాయకుడు కేసీఆర్ అంటారు. ప్రతిపక్షంగా కూడా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కేసీఆర్ గారే ప్రాతినిధ్యం ఉంది, కేసీఆర్ గారిదే. కాబట్టి మా సీఎం గారు అసెంబ్లీలో రండి, చర్చించుదాం, సూచనలు చేయండి అని మాట్లాడితే ఫామ్ హౌస్ నుంచి ఆయనను బయటికి రానియడట. కానీ విదేశాల నుంచి ఉటావుటినొచ్చి నేనున్నా అని మాట్లాడుతున్నాడు. ఇలా మీకు అందరికీ గుర్తింపు సమస్య, ఆల్రెడీ మీరు డెడ్ అయిపోయింది మీ పార్టీ. కాబట్టి ఇప్పుడు మీకు గుర్తింపు సమస్య వచ్చింది. కాబట్టి మా సీఎం రేవంత్ రెడ్డి గారు విసిరిన సవాల్కు, నీకు కాదు సవాల్కు, ప్రతిపక్ష నాయకుడిగా మరి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు రండి, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి రండి, లేఖ పెట్టండి, అసెంబ్లీ సమావేశపరుద్దామని మేము అంటుంటే ఆయన డెడ్ లైన్ పెట్టినాం. నీ డెడ్ లైన్ల కోసం ఇక్కడ ఎవ్వరు వెయిటింగ్లో లేరు, మేము పెట్టిన డెడ్ లైన్ అసెంబ్లీ వేదిక, అసెంబ్లీ
అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు బయటికి రాకుండా ఆయననేమో ఫామ్ హౌస్లలో ఉంటారు, మీరేమో విదేశాలలో తిరుగుతారు. మామిడి రైతుల కష్టాలను రాజకీయ లబ్ధికి వాడుకోవడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో నిర్ధారక ఆరోపణలు చేస్తూ రాజకీయ నాయకుల బెసరి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధరల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు చేస్తుండగా కొన్ని పార్టీలు అడ్డుపడేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. మార్కెటింగ్ శాఖ సకాలంలో మద్దతు ధరపై చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులు ఆశలు గాలికి వదిలేసి మామిడి సమస్యను దుష్ప్రచారానికి వేదిక చేసుకున్న వారిపై ప్రజలు తగిన తీర్పిస్తారని హెచ్చరించారు. రైతులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని, వారి సంక్షేమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆ మార్కెట్లో జోక్యం చేసుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటాను చెల్లించి అటు మిర్చి రైతాంగానికి కానీ, కోకోవార రైతాంగానికి కానివ్వండి, పొగాకు రైతాంగానికి కానివ్వండి, మామిడి రైతాంగానికి కానివ్వండి, ఈరోజు ఏ పంట ధర ఇబ్బంది ఎదురైతే వాటన్నిటిలో కూడా జోక్యం చేసుకొని కేంద్రంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో కూడా అందరూ గమనించినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమలో ప్రధానంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ యొక్క పట్టు, వాళ్లకున్నటువంటి బలం, వాళ్లకున్నటువంటి ఫ్యాక్టరీల అండదండలు ఆసరా చేసుకొని మామిడి రైతాంగాన్ని వరంగల్లో నిర్మాణంలో ఉన్న టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష చేపట్టారు. ఆసుపత్రి పనులను వేగవంతం చేసి ఏడాది చివరికల్లా ప్రారంభించాలి అంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సివిల్ వర్క్స్ ప్రగతిపై వివరాలు తీసుకుని మౌలిక సదుపాయాల నుంచి మెడికల్ ఎక్విప్మెంట్ ఏర్పాటు వరకు తక్షణంగా పూర్తి చేయాలన్నారు. అవసరమైన డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని నియమించేందుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. టిమ్స్ ఆసుపత్రి ప్రారంభమైతే వరంగల్ కాకుండా పరిసర జిల్లాల ప్రజలకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైద్య సేవల దిశగా ఇది పెద్ద అడుగుగా నిలుస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ అరిగోస పడ్డది అంటూ విమర్శించారు. అసెంబ్లీ వంటి పౌర్ణిక వేదిక ఉండగానే చర్చను ప్రెస్ క్లబ్ లో పెడతారా అని ప్రశ్నించారు. చర్చలకు రికార్డు ఉండాలి, ప్రజలకు స్పష్టత రావాలన్నారు. కేసీఆర్ ను తీసుకుని శాసనసభకు రమ్మని పిలుస్తున్నామని తేల్చి చెప్పారు. ఎక్కడ చర్చ చేయాలో కూడా తెలియకపోతే నాయకత్వం ఎలా సాధ్యమవుతుంది అని ఎద్దేవా చేశారు. చర్చల పేరుతో వీధిలో కొట్టుదుగుందామంటారా, అదేనా రాజకీయ సాంస్కృతిక స్థాయి అంటూ తీవ్రంగా విమర్శించారు. చర్చకు సిద్ధమున్నామంటూ బీజేపీ బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే అసెంబ్లీలో ఎందుకు రారు అంటూ పొన్నం ప్రశ్నించారు. అర్ధరాత్రి వరకు కూడా సభను నడుపుతూ అవకాశం ఇస్తా ఉన్నాం. ఈ ప్రత్యేకించిన అంశాల మీద అసలు ఈ సమస్యకు కారకులై ఒప్పుకున్నటువంటి మీరు చేస్తున్నటువంటి రాజకీయాలపై వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో దేవాలయం లాంటి శాసనసభ వేదికగా చర్చ చేయడానికి సిద్ధమని చెప్పడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యుడు, ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నికైన శాసనసభ్యుడు చర్చ చేయాల్సినటువంటి శాసనసభ కాదని పాత్రికేయులకు సంబంధించిన కార్యాలయమైనటువంటి బషీర్బాగ్ ప్రెస్కు వస్తారా అని సవాల్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రెస్ క్లబ్ వాళ్ళే ప్రభుత్వంకు సంబంధించి మీతో మాతో కలిపి చర్చ చేయాల్సుకొని వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాం. అది ప్రెస్ క్లబ్ యొక్క అసెట్. అది మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం, కానీ అది సరి అయినటువంటి విధానం కాదు. మీకు శాసనసభ్యుడిగా చర్చ చేసేటువంటిది శాసనసభ. అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంతృత్వంగా శాసనసభలో కూడా మేము ఆ విధంగా అవకాశం ఇవ్వకుండా చేస్తలేం. శాసనసభ వేదికగా మీరు అడిగినంతసేపు, మాట్లాడినంతసేపు ప్రభుత్వ విధానాలు, జరుగుతున్న కార్యక్రమం మీద చర్చ చేయడానికి సిద్ధం. కాబట్టి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను, సవాల్ చేస్తూ ఉన్నాం.
చర్చ బషీర్బాగ్ నుంచి శాసనసభకు మార్చండి. మా ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా శాసనసభలో తెలంగాణ ప్రజలు లైవ్ చూడంగా ఈ చర్చ ఏం జరుగుతుందో చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చకు ప్రభుత్వానికి గౌరవ స్పీకర్ గారికి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారితో లేఖ రాయించమని నేను కేటీఆర్ సూర్యాపేట జిల్లా మోతే మండలం నాగయ్యగూడెంలో భూ వివాద నేపథ్యంలో తండ్రిని కుమారుడు హత్య చేసిన దారుణ ఘటనను పోలీసులు ఛేదించారు. నిమ్మరబోయిన వెంకన్నకు 2 కుమారులు కూతురు ఉండగా వారిలో కుమారుడు గంగయ్య భూ వివాదంలో పథకం పన్ని తండ్రిని హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. వెంకన్నకు చెందిన 4.29 గుంటల భూమిని ఆయన 1.5 ఎకరం చొప్పున కుమారులకు మిగిలినవి 29 గుంటలను కుమార్తెకివ్వగా తన వాటాలోని భూమిని తండ్రి అప్పులు తీర్చేందుకు విక్రయించాడనే కోపంతో గంగయ్య హత్యకు పాల్పడ్డాడు. మృతుని కుమార్తె స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు నాగయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. నాకు ఇవ్వాల్సినటువంటి నాకు ఇవ్వాల్సినటువంటి 1 ఎకరంన్నర ఇవ్వట్లేడు కదా, ఇవ్వకుండా ఆయనకు వచ్చినటువంటి భూమిని డిస్పోజ్ చేసుకుంటున్నాడు. ఆయన అప్పులే తీర్చుకుంటున్నాడు. మా యొక్క పరిస్థితిని పట్టించుకుంటలేడనే ఒక ద్వేషం, పగ పెంచుకొని తండ్రిని ఏ విధంగానైనా ఎలిమినేట్ చేస్తే ఆ ఆస్తి మొత్తం నాకే దక్కుతుంది అనేటువంటి ఆశతోటి ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో గొడ్డల్ని తన దగ్గర పెట్టుకుంటూ బైక్ మీద వెంబడించి ఆ గొడ్డలతోటి తల మీద దాడి చేయడం జరిగింది. నిమ్మరపోయిన నాగయ్యను అదుపులోకి తీసుకోవడం, గ్రావిటీని బట్టి ఒక హిస్టరీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.